గతంలో ప్రభుత్వం ఎవ్వరు కూడా ఏ సహాయం చేయలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పేదలు, నిరుపేదలు అందరూ కూడా సంక్షేమ పథకాలతో పాటు అన్ని కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు తీసుకుంటూ ఉంది. ప్రభుత్వం లో బడ్జెట్తో ఉన్నా కూడా సప్పో చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక ఆలోచనతో మరి ప్రజాపాలన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేసి కార్యక్రమం చేస్తూ ఉంది. ఉచిత విద్యుత్ ఇచ్చాం, ఉచిత బస్సు ఇచ్చాం, పేదలకు భారతదేశంలో ఎక్కడైన విధంగా ఉచితంగా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం అంటే ఒక చరిత్ర. గతంలో ఎవరు ఇలా ఏ ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ కొడుతుంది ఇంత. మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళకున్న రాష్ట్రాల్లో కూడా ఉచిత బియ్యం కార్యక్రమం, సన్న బియ్యం కార్యక్రమం ఎక్కడ ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి ఈనాడు ఇక్కడ గత ప్రభుత్వం అప్పులు చేసిపోయినా కూడా ఏదైతే 6 గ్యారంటీలు తప్పకుండా నెరవేర్చాలని ఒక లక్ష్యంతో ఉన్నటువంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజాపాలనలో ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి అదేవిధంగా రైతాంగాన్ని కూడా పెద్ద ఎత్తున పెద్దపీట వేసి ఇప్పటివరకు కింటాకు 500 రైతులకు బోనస్ ఇచ్చే కార్యక్రమం, రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం సాధ్యపడుతుంది తప్ప ఏ ప్రభుత్వం చేయదు. ఎందుకు అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాబట్టి. భారతదేశంలో ఎక్కడ కూడా పేదలు, నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలకు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా ప్రయత్నించారు తప్ప ఎవరు కూడా చేయరు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలో పరిపాలన చేస్తుంది దేశం, కానీ ఎవరు చేస్తున్నామే పెట్టుబడి వర్గానికి తప్ప పేద నిరుపేదలకు ఎవరికి సహాయం చేసే కార్యక్రమం లేదు. అన్ని రాష్ట్రాలు చూడు, తెలంగాణ రాష్ట్రం చూడు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూడు, ఈ పాలన ఎలా ఉంది అనేది ప్రజలు చెప్తారు. చిన్న జరిగిన మొన్న రైతులు కూడా మాకు యూరియా లేదని చెప్పి ఒక తప్పుడు ప్రచారం, అంటే బీజేపీ బీఆర్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ఒక ఆలోచన తీసుకున్నటువంటి ఈ ప్రచారాన్ని మరి మా ప్రాంతానికి చెందిన పిఎస్సీ చైర్మన్ కావచ్చు మధుకర్ రెడ్డి గారు, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఉమ్మడిగా ఖండించి అది కేంద్రం నుంచి వచ్చే తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము అడిగినా కూడా కేంద్రం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అని ఆలోచన తీసుకున్నటువంటి ఈ రైతాంగానికి పెద్ద ఎత్తున మరి యూరియా సరిపడా వచ్చినా కూడా ఎక్కడో ఒక దగ్గర చిన్న మిస్టేక్ జరుగుతూ ఉంది. అయితే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి మరి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారానికి ప్రయత్నం చేస్తుంది అనేది మరి ప్రజలే నిర్ణయించాలని చేస్తూ జరిగేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో చక్కగా నా నియోజకవర్గం ఎల్లది నియోజకవర్గం మొత్తం కూడా పెద్ద ఎత్తున మరి సర్పంచులు కావచ్చు, ఎంపీడీసీలు, ఎంపీపీలు, జడ్పీడీసీలు అన్ని విజయాలే అని చెప్పి మరి ప్రభుత్వం ఇచ్చిన పథకాల్ని మరి ప్రజలు అందుకున్నారు. మరి ఆ ప్రజలే రేపు దేవుళ్ళు ఓట్లే మన దేవుళ్ళలాగా పనిచేసి విజయ అవకాశం ఇస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, ధన్యవాదాలు.